జగనన్న ఇళ్లకి సంబంధించినటువంటి సిమెంట్ బస్తాలు అవన్నీ ఒక చోట పెట్టున్నారు. అదేమో పాడైపోతున్నాయి. ఆ టైంలో వేరే విభాగాలకు ఇవ్వమంటే ఇచ్చారు ఒక ఇంజనీరు. తీరా చూస్తే ఆ తర్వాతన ఇప్పుడు కాంట్రాక్టర్ల గొడవ నేపథ్యంలో ఎవరికైతే తీసుకెళ్లారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పట్టుకుపోయారు కొన్ని సిమెంట్ బస్తాలు. ఆ సిమెంట్ బస్తాలని తిరిగి ఇవ్వమని చెప్పి అడిగితే వాళ్ళు ఇవ్వకపోవడంతో ఒక ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ నిన్న ఈనాడు రాసుకొచ్చింది. అంటే అది వైసీపీ వాళ్ళ ఒత్తిడి మేరకే అని. ఇవాళ దానికి కౌంటరు అసలు నిజాన్ని మళ్ళీ సాక్షి రాసుకురావాల్సి వచ్చింది. విషయం ఏంటి అంటే ఇది అసలు నిజమని ఎందుకు అంటున్నానంటే ఇందులో జెన్యూనిటీ ఉంది పాయింట్. ఈనాడు అప్పుడు రాసిన వార్త మొన్న ఈ మధ్యన ఆ సిమెంట్ బస్తాల మాట ఏంటి అన్నటువంటి వార్త అది కూడా జనరల్ పేజీలో రాసింది. అది ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు అతను ఆత్మహత్య చేసుకునేటప్పటికీ అతను పట్టుకుని అది వైసీపీ మీదకు తోసేసే ప్రయత్నం చేసింది. అందుకని ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి తెచ్చిన సిమెంటును అవసరమైన చోట్ల వాడామని, బిల్లులు వచ్చిన తర్వాత వెనక్కి తెప్పిస్తున్నామని ఈనాడు పత్రికకు వివరణ ఇచ్చినా పట్టించుకోకుండా వక్రభాష్యాలు చెబుతూ కథనాలను ప్రచురించింది. దీంతో ఒత్తిడికి గురైన విజయనగరం జిల్లా రాజాం పంచాయతీరాజ్ జేఈ కాంట్రాక్ట్ ఉద్యోగి వి రామకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన వైఎస్ఆర్సీపీ నాయకులకు ముడిపెడుతూ ఈ నెల 30వ తేదీన ఈనాడు తప్పుడు కథనాలు ప్రచురించింది. ఈ నెల 29 ఉదయం రేయిడ్ మండలం జేఈ కాంట్రాక్ట్ వి రామకృష్ణ రాజాం పంచాయతీరాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై పోలీసులు మంగళవారం విచారణ ప్రారంభించారు. గ్రామ సచివాలయాల వారీగా వచ్చిన సిమెంట్ బస్తాలు వినియోగంపై ఇంజనీరింగ్ అసిస్టెంట్లను రాజాం సిఐ ఎస్ శ్రీనివాస్ ఆరాధీశారు. అవసరాన్ని బట్టి ఒక సచివాలయం నుంచి మరో సచివాలయం పరిధిలో భవనాల నిర్మాణానికి సరఫరా చేసినట్టు విచారణలు వెల్లడైంది. ఈ నెల 25న ఆ సిమెంట్ బస్తాల మాట ఏంటి శీర్షికతో ఈనాడులో కథనం వచ్చినప్పటి నుంచి తన భర్తపై ఒత్తిళ్లు ప్రారంభమైనట్టు రామకృష్ణ భార్య ఉమాదేవి వాపోతున్నారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, సిమెంట్ బస్తాలు వేరే సచివాలయాల పరిధిలోని భవనాలకు సరఫరా చేశామని రామకృష్ణ మొత్తుకున్న ఈనాడు కథనంపై వివరణ ఇవ్వాలంటూ ఉన్నతాధికారులు ఆదేశించడంతో రామకృష్ణ మనస్తాపానికి గురైనట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇక్కడ దీంట్లో ప్రభుత్వం కూడా సిగ్గుపడాలి. ఈనాడు వార్తలకు కౌంటర్గా అధికారులు కింద ఉన్నటువంటి సిబ్బందిని వేధించడం ఏంటి, అది పక్కాగా జగన్ మీద ద్వేషంతో రాస్తుంది కదా అన్నటువంటి విషయం అధికారులకి చెప్పాల్సిన అవసరం ఉంది కదా.